నానిపై ఫైర్ అయిన టీడీపీ నేత బుద్ధా వెంకన్న. కేసినేని చిన్నికి లిక్కర్ స్కామ్తో సంబంధం లేదనేది వాస్తవం. ఇప్పుడు లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతున్న నాని 2019-2024 మధ్య ఎందుకు నోరు విప్పలేదు? కేసినేని చిన్ని తన వ్యాపారాలకు సంబంధించి ప్రజల నుంచి 2% జీఎస్టీ వసూలు చేస్తూ ప్రభుత్వానికి 10% జీఎస్టీ చెల్లిస్తున్నారు. అది కేసినేని చిన్ని నిబద్ధత, నీతికి నిదర్శనం. కేసినేని నాని అనేవాడు నన్ను కూడా టీడీపీలో ఉంటూ అనేక ఇబ్బందులు పెట్టాడు. చంద్రబాబు మాత్రం నాపై నమ్మకంతో నాకు అండగా నిలిచారు. నాలాంటి వాళ్లు పనులు చేస్తారని నాకు పదవులు ఇచ్చి బాధ్యతలు కట్టబెట్టారు. కేసినేని నాని వంటి విషపురుగు పార్టీలో ఉండకూడదని చంద్రబాబు దూరం పెట్టారు. నేడు సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా బురద చల్లటం వైసీపీకి సహజంగా మారింది. విజయవాడలో పెద్ద స్టార్ హోటల్ కడుతున్నానని చెప్పి కేసినేని నాని అతని భార్య ఇద్దరు డైరెక్టర్లుగా ఉండి 8.5 కోట్లు ఐఓబి బ్యాంకులో అప్పు తీసుకున్నారు. దానికి సాక్ష్యం ఇదిగోండి, కేసినేని హోటల్ ప్రైవేట్ లిమిటెడ్. ఇవన్నీ మీకు వాట్సాప్లో కూడా నేను సాక్ష్యాలతో సహా పెడుతున్నాను. అలాగే దీని మీద నేను ఈడీకి, సిబిఐకి కూడా లేఖ రాస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ లిక్కర్ స్కామ్ని పక్కదారి పట్టియడానికి ప్రజల్ని చూపు పక్కదారి పట్టియడానికి చూస్తున్నాడు ఇతను. ఇదండి. తర్వాత తన భార్య పేరు మీద దానికి తన భార్య సంతకం పెట్టడం, తర్వాత కేసినేని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుని కేసినేని హారిక ప్రైవేట్ లిమిటెడ్స్ అని మళ్ళీ పేరు మార్చాడండి. దీనికి ఇచ్చినటువంటి లేఖ ఏదైతే ఫస్ట్ కేసినేని నాని అలాగే వాళ్ళ భార్య పేరు మీద 8.5 కోట్ల లోన్ తీసుకున్నాడో, నిదానంగా అందులోనే ఆ హారిక అన్నప్పుడు వాళ్ళ పెద్ద కూతురు హేమా చౌదరిని కూడా డైరెక్టర్గా చేర్చాడు. కేసినేని నాని, కేసినేని పావని, కేసినేని హేమా చౌదరి ఆ హారిక అన్నప్పుడు. తర్వాత అండి వాళ్ళ ముగ్గురిని డైరెక్టర్లుగా ఉండి మిగతా వాళ్ళని మళ్ళీ డైరెక్టర్లు చేశాడు. నిదానంగా వాళ్ళ ముగ్గురు అందులోంచి డైరెక్టర్లుగా తప్పుకొని ఏదైతే అతని దగ్గర జీతానికి పనిచేస్తున్నాడో తాతినేని రాము, అలాగే కాట్రగడ్డ హేమంత్, 15,000 రూపాయలకు పనిచేస్తున్నటువంటి కాట్రగడ్డ హేమంత్, వాళ్ళిద్దరిని డైరెక్టర్లుగా చేయడం జరిగింది. చేసి ఏదైతే ఈరోజు ఆ ఓట్లలో వస్తున్నటువంటి డబ్బుని కలెక్ట్ చేసుకొని కేసినేని నాని తింటున్నాడు. బ్యాంకుకి కానీ ₹1 అసలులో కానీ వడ్డీలో కానీ జమ చేయకుండా ఇవాళ మేము పేపర్స్తో సహా ఆధారాలతో సహా ఓట్లు రన్ అవుతుంది. బ్యాంకుకి అప్పు ఎందుకు కట్టట్లేదు? అలాగే ఆ కేసినేని హారిక ఓట్ల హారిక అనే దాన్ని ఓట్లలో కేసినేని హారిక అనే దాన్ని అతని భార్య, అతని కూతురు పేరు మీద ఉన్నటువంటి డైరెక్టర్లు అందరూ కూడా బయటికి వెళ్ళిపోయి ఈ జీతకాళ్ళ పేరు మీద పెట్టి ఎందుకు తింటున్నావు? మనం నీతులు చెప్పేటప్పుడు మనం కూడా నీతులు పాటించాలి. నువ్వు చెప్పేది ప్రతిదీ అబద్ధమే. ఇవాళ లిక్కర్ స్కామ్ను పక్కదారి పట్టడానికి నువ్వు అనేక రకాలుగా రాస్తున్నావు లేఖలు. దీనికి ఏంటి సమాధానం? బ్యాంకుల సొమ్ము ప్రజాసొమ్ము. అది ఇక్కడ ఎలాగ ప్రజాప్రభుత్వం ఉంటుందో బ్యాంకుని కూడా ప్రజాసొమ్ము. నువ్వు ప్రజాసొమ్ముని ఎగవేత వేస్తూ నువ్వు డైరెక్టర్లకు ఉన్నటువంటి హోటళ్ళు వేరే వాళ్ళ పేరు మీదకి బదలాయించి మళ్ళీ వాళ్ళు నువ్వు అనుభవిస్తూ బ్యాంకుకు ₹1 కూడా కట్టలేనటువంటి నువ్వు స్వచ్ఛందంగా ఇప్పుడు నేను చూపించిన దానికి సమాధానం చెప్పాలి. లేదంటే నేను రేపు లేఖ రాస్తున్నా ఈడీకేను సిబిఐకి. మా పార్టీ ప్రతిష్టని నువ్వు ఇప్పుడైతే దిగదార్చడానికి ప్రతిరోజు ఏంటంటే కేసినేని చిన్ని అనేది ఒక వంక పెట్టుకొని
పార్టీని డ్యామేజ్ చేస్తున్నాడు. ఇక్కడ మీరు కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఏమండి కేసినేని చిన్ని లిక్కర్ స్కామ్కి అసలు కేసినేని చిన్నికి సంబంధం ఏంటి? నేను అర్థం ఉందా? లిక్కర్ స్కాము గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి స్కాము. అసలు చిన్నికైనా సంబంధం ఉందా? లేదు, రేపు ఇంకొకరి పేరు రాస్తాడు. కాబట్టి ఇవాళ మేము ఇతను అవి చిట్ట అంతా బయటకు తీయాల్సినటువంటి పరిస్థితి. అలాగే ఆ హోటల్లోనే ఆంధ్ర క్యాంటీన్ అని కంపెనీ పెట్టి జిఎస్టీ దానికి, అలాగే రూమ్స్కి జిఎస్టీ ఉండాలి, దానికి 12% వసూలు చేస్తూ, ఇదిగోండి 12% జిఎస్టీ వసూలు చేస్తూ ప్రభుత్వానికి 5% కడుతున్నాడు. సాక్ష్యాధారాలతో సహా చూపిస్తున్నా. ఇవన్నీ కూడా ప్రెస్కి నేను పంపిస్తున్నా. ప్రజల దగ్గర జిఎస్టీ ఏమో ఈ క్యాంటీన్కి రూమ్స్కి కలిపి 12% వసూలు చేస్తున్నాడు. ప్రభుత్వానికేమో 5% వసూలు చేస్తున్నాడు. ఏమంటే ఎన్ని లేఖిగా ఏదో ఆరోపణలు చేయాలో మా పార్టీని డ్యామేజ్ చేస్తున్నాడు కనుక ఆరోపణలు చేయడం కాదండి, విత్ సాక్ష్యాలతో సహా. ఎందుకంటే కేసీనేని నాని అనేవాడు బయటికి పోయాడు, ఓడిపోయిన తర్వాత ఇక నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అన్నాడు. అతను తెలుగుదేశం పార్టీ పార్లమెంటు మెంబర్ అయిన కాంచి నాతో అతను విరోధంగా ఉండేవాడు. నన్ను అనేక రకాల ఇబ్బందులు పెట్టాడు పార్టీలోని. నాకు ఏదీ రాకుండా చూడాలని తాపత్రయపడ్డాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిగా, ఒక బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా విజయవాడ నగరంలో ఇలాంటి వ్యక్తి ఉండాలని నాకు పదవులు ఇచ్చారు.